హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ తమిళనాడు సంబంధించి ఎంటీఎస్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఆఫీస్ అండ్ ట్రైనింగ్ది. సో దీనికి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఏజ్ ఎంత, ఇవన్నీ కూడా మనం చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ అన్నీ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే రైల్వేస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవ్రీ వీక్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్, ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్ ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ కోరమండల్ వారు కండక్ట్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఫ్రీగా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేది రాయొచ్చు. దానికి సంబంధించిన పూర్తి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకొని ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇందులో వచ్చేసరికి ఓన్లీ 10th పాస్ అయ్యి ఉంటే చాలు. అది ఓపెన్ స్కూలా లేకపోతే నార్మలా అనేది ఏదైనా ప్రాబ్లం లేదు. మీరు పాస్ అయ్యి సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది టోటల్గా గ్రూప్ సి వేకెన్సీస్. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 30 మార్చ్ 2024. ఇందులో వచ్చేసరికి ఇది లెవెల్ 1. టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్లో 3, ఓబీసీలో 1, ఎస్సీలో 1, ఎస్టీలో 1 ఉన్నాయి. టోటల్గా 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఉన్నది ఒకటే కదా జాబ్, నాకు వస్తుందా లేదు, నేను అప్లై చేస్తున్నా వేస్టే కదా అనుకోవద్దు. మేబీ మీకే రావచ్చు. ఒక్కసారి అప్లై చేసి వదిలేయండి. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అది లేదు. ఓన్లీ మీరు ఆఫ్లైన్ చేస్తే, పోస్ట్ చేస్తే చాలు. అండ్ నెక్స్ట్ దీనికి ఎక్స్పీరియన్సా లేకపోతే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి మెట్రికులేషన్ ఓన్లీ 10th పాస్ అయ్యి ఉంటే చాలు. ట్రేడ్ ఇన్వాల్వ్, ఫ్యాటిక్ నేచర్, డ్యూటీస్, ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు. ఓన్లీ 10th పాస్ అయ్యి ఉంటే చాలు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇవి పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 25. దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అనేది ఉంటుంది. అలాగే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి 40 ఇయర్స్ జనరల్ కేటగిరీస్కి, 45 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి. ఓకే. అండ్ ఓబీసీలో నాన్ క్రిమి లేయర్కి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అనేది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్, మీరు అప్లికేషన్ సెండ్ చేయాల్సిన, అంటే అక్కడికి రీచ్ అవ్వాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th మార్చ్ 2024. ఎలా అప్లై చేయాలంటే ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. మీరు ఒక అప్లికేషన్, ఈ యొక్క అప్లికేషన్ లింక్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ కూడా మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్డ్ ఇన్ ఇంగ్లీష్, డ్యూలీ సైన్డ్ అండ్ ఎఫెక్స్డ్, లేటెస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి టేకెన్ విత్ ఇన్ లాస్ట్ 3 months. సో దాని మీద డేట్ ఉన్నా ప్రాబ్లం లేదు. లాస్ట్ 3 months సంబంధించి ఫోటోగ్రాఫ్ ఉండాలి. దానికి డ్యూలీ మీరు సైన్ చేసింది ఉండాలి. ప్రతి డాక్యుమెంట్స్ మీద కూడా ప్రతి సర్టిఫికేట్ జెరాక్స్ మీద మీ సెల్ఫ్ అటెస్టెడ్, మీ సంతకం చేసి ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క సిగ్నేచర్ అనమాట. అది ఏమేమి ఉంటాయి, మీ 10th క్లాస్ అయితే 10th క్లాసు, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ, దాంతో అవి పెడితే సరిపోతుంది అనమాట. దాంతోపాటు అక్నాలజ్మెంట్ కార్డ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. దానికి కూడా లేటెస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డు కూడా పెట్టాలి. 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఓబీసీ కూడా పెట్టాలి. దీంతోపాటు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ 10 into 22 రూపీస్, 10 into 22 సెంటీమీటర్స్, 26 రూపీస్ పోస్టల్ స్టాంపు మీరు అంటించాల్సి ఉంటుంది. పైన ఇంకొక ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ అని పెట్టి ది కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ విల్లింగ్టన్, సో తమిళనాడు, ఈ యొక్క అడ్రస్ పంపించాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఏజ్ లిమిట్, మినిమం క్వాలిఫికేషన్, దీన్ని బట్టి మీ యొక్క అప్లికేషన్స్ అనేది షార్ట్ లిస్ట్ చేసి పంపించడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ అనేది ఉంటాయి. క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మెరిట్ ద్వారా తీస్తారు. రిటర్న్ మెరిట్ బట్టే ఉంటుంది ఏదైనా కానీ. సో మీరు ఆధార్ కార్డ్ అయితే మాత్రం డెఫినెట్గా బయోమెట్రిక్ అంటే వ్యాలిడ్ అయి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది. సో దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా హాల్ టికెట్ మీదే డేట్స్ అనేది మెన్షన్ చేస్తారు, ఎప్పుడు ఎగ్జాము, ఎక్కడ ఎగ్జాము అని టోటల్గా కూడా. సో దీనికి సంబంధించిన అక్నాలజ్మెంట్ ఆర్ అడ్మిషన్ కార్డ్ ఇది. సో డూప్లికేట్ కాపీ. సో
ఇక్కడ మీ నేమ్ రాస్తారు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ 1 మీ పేరెంట్స్ది, అండ్ ఈమెయిల్ అడ్రస్, రోల్ నెంబరు. ఇంకా మిగతా ఏమి కూడా మీరు ఫిల్ చేయని అవసరం లేదు. ఇక్కడ ఫోటో అంటించి ఫోటో మీద సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాలి, మీ సంతకం పెట్టాలి ఫోటో మీద. అండ్ ఇంకా అంతే. అండ్ నెక్స్ట్ ఇంకొక అడ్మిషన్ కార్డ్, క్యాండిడేట్ కాపీ. ఇక్కడ కూడా ఫోటో అంటిస్తారు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ రాస్తారు, మొబైల్ నెంబరు 1, 2 ఈమెయిల్ ఐడి రాస్తారు, అంతే. ఇంకేమి కూడా మీరు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దీని మీద కూడా ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. ఇంకా స్టాఫ్ కాలేజ్ ఇక్కడ ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫామ్ ఇది. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి నేమ్, మీ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మీ నేమ్ ఎంటర్ రాస్తారు. ఇక్కడ ఫోటో అంటించి దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక ఫాదర్ నేమ్ మీ 10th క్లాస్లో ఉందో అలాగే ఫిల్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ సేమ్. మీకు లాస్ట్ డేట్ అంటే మీకు 30th లాస్ట్ డేట్ కాబట్టి లాస్ట్ డేట్ మీ యొక్క ఏజ్ ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. కేటగిరీ ఏ కేటగిరీలో అప్లై చేస్తుంది, యూఆర్లోనా, ఓబీసీలోనా, ఎస్సీ ఎస్టీ ఏదనేది టిక్ చేయాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ ఎస్ అయితే మీ సర్టిఫికేట్ అటాచ్ చేసి ఉండాలి. ఒకవేళ మీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ అయితే మీ యొక్క సర్టిఫికేట్ అటాచ్ చేయాలి, లేకపోతే ఏ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫైడ్ కాపీస్ అనమాట. అది ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇయర్స్ ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్ అనేది. ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు, ఖాళీగా వదిలేయండి, నో ప్రాబ్లం. ఇక ఎవరైనా ఎంప్లాయ్ అయితే, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అయితే ఎన్ఓసి పెట్టాలి. అంటే ఎప్పుడు అపాయింట్ అయ్యారు, ఏ పోస్ట్కి అపాయింట్ అయ్యారు, ప్రజెంట్ పోస్ట్ ఏంటి, ప్రజెంట్ పే లెవెల్ ఎంత, పే స్కేల్ ఎంత, ఎక్కడ అడ్రస్ అనేది రాయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ రాస్తారు. ఆధార్ నెంబర్ కాపీ షుడ్ బి ఎన్క్లోజ్డ్. ఆధార్ మీద కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసరికి మీ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో అవే మీరు ఎంటర్ చేయాలి. క్యాపిటల్ మొత్తం అప్లికేషన్ మొత్తం కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఫిల్ చేయాలి. అడ్రస్ వచ్చేసరికి మీ యొక్క డోర్ నెంబరు, మీ వీధి అంటే మీ అడ్రస్ మొత్తం కూడా పర్మనెంట్ అడ్రస్, అలాగే ప్రజెంట్ అడ్రస్ కూడా మీరు టోటల్గా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీంతోపాటు పిన్ కోడ్, స్టేటు, డిస్ట్రిక్ట్, తాలూకు అంటే మీ యొక్క మండలం అనమాట. అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంది అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ అనే దగ్గర మీరు ఎక్కడ ప్లేస్ అయితే అక్కడ రాస్తారు, ఏ రోజు అప్లై చేస్తే ఆ రోజు డేట్ ఇవ్వాలి. ఇక్కడ మీ సంతకం అనేది కంపల్సరీగా చేయాలి. సంతకం చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబోతాయి. సో మీరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో అప్లికేషన్ రిజెక్ట్ అవ్వటానికి గల కారణాలు ఏంటి అంటే, మీరు ఓవర్ రైటింగ్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొట్టువేతలుగా రాసిన మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. అలాగే ఇన్కంప్లీట్ అప్లికేషన్ అనేది సరిగ్గా ఫిల్ చేయకపోయినా, ఏమైనా కాలమ్స్ వదిలేసినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. మీ యొక్క ఫోటో లేటెస్ట్ 3 months లేకపోయినా రిజెక్ట్ చేసేస్తారు. మీ ఫోటో మీద సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ లేకపోయినా రిజెక్ట్ చేసేస్తారు. సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కరెక్ట్గా దాని మీద మీ అడ్రస్ లేకపోయినా మీకు కాల్ లెటర్ రాదు. అలాగే మీరు దాని మీద పోస్టల్ స్టాంప్ అంటించకపోయినా సరే మీకు కాల్ లెటర్ రాదు. ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి. దీంతోపాటు మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు మీకు సెల్ఫ్ అటెస్టెడ్ చేయకపోయినా సరే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. ఇన్ కేస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి మీకు పర్సంటేజ్ తక్కువ ఉన్నా సరే మీకు కాల్ లెటర్ అనేది రాకపోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే 80% అబవ్ మార్క్స్ ఉన్నాయో మ్యాక్సిమం కాల్ లెటర్స్ అయితే వస్తాయి. టోటల్గా 6 పోస్ట్కి ఒక పోస్ట్కి ఒక 20 మంది చొప్పున చూసుకున్నా అలా పంపిస్తారు. సో తక్కువ మందికే ఎవరికైతే కాల్ లెటర్ వస్తుందో వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే అందరూ కూడా అప్లై చేయండి. ఒక్క వేకెన్సీ అది మీకే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.